హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కొరియన్ మూవీ లవర్సా? అయితే ఈరోజు మనం కొరియన్ ఫ్యాంటసీ డ్రామా మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ పేరు అలాంగ్ విత్ ది గడ్స్ ద టూ వరల్డ్స్. ఈ సినిమా 2017లో విడుదలైంది మరియు దీని డైరెక్టర్ కిమ్ యాంగ్ హ్వా. ఈ మూవీ ఒక వెబ్ కామిక్ ఆధారంగా తీయబడింది. ఈ సినిమా కొరియాలో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అలాంగ్ విత్ ది గడ్స్ ఒక ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా. ఇది మరణం తర్వాత జీవితం గురించి మాట్లాడుతుంది. ఈ సినిమా కథ ఒక అగ్నిమాపక సిబ్బంది అయిన కిమ్ జా హాంగ్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక ప్రమాదంలో మరణిస్తాడు మరియు అతని ఆత్మను పరలోకంకి తీసుకెళ్లేందుకు ముగ్గురు గార్డియన్స్ వస్తారు. ఈ గార్డియన్స్ పేర్లు గాంగ్ రిమ్, హేవోన్ మాక్, అలాగే డీక్ చున్. కిమ్ జా హంగ్ తన పునర్జన్మ కోసం 49 రోజుల్లో 7 ట్రయల్స్ను ఎదుర్కోవాలి. ఈ ట్రయల్స్లో అతను తన జీవితంలో చేసిన పాపాలు మరియు పుణ్యాలను నిరూపించాలి. ఈ ప్రయాణంలో గార్డియన్స్ అతనికి సహాయం చేస్తారు, కానీ కథలో చాలా ట్విస్ట్లు మరియు ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. సినిమా మొదలవుతుంది కిమ్ జా హంగ్ అనే అగ్నిమాపక సిబ్బంది ఒక భారీ అగ్ని ప్రమాదంలో ప్రాణాలను కాపాడుతూ ఉండటంతో కిమ్ జా హంగ్ ఒక నిజమైన హీరో. అతను తన వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటాడు మరియు ఎల్లప్పుడూ ఇతరులను కాపాడటానికి తన ప్రాణాలను ఫణంగా పెడతాడు. కానీ ఒకరోజు ఒక భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక చిన్నారిని కాపాడుతూ అతను మరణిస్తాడు. ఆ సంఘటనతో అతని జీవితం ముగుస్తుంది, కానీ అతని ఆత్మ పరలోకంలోకి ప్రయాణం మొదలవుతుంది. అతని మరణం తర్వాత ముగ్గురు గార్డియన్స్ అతని ఆత్మను స్వాగతించడానికి వస్తారు. వీరు పరలోకంలోని గైడ్స్. ఆత్మలను వారి ట్రయల్స్ కు తీసుకెళ్తారు. గాంగ్ రిమ్ ఈ గార్డియన్స్ టీమ్ కు లీడర్. అతను చాలా తెలివైనవాడు మరియు ట్రయల్స్ లో ఆత్మలను డిఫెండ్ చేయటంలో నిపుణుడు. హేవోన్ మాక్ మరియు డీక్ చున్ ఇద్దరు అతనికి సహాయకులు. హేవోన్ మాక్ కొంచెం హాస్యాస్పదంగా ఉంటాడు, అయితే డీక్ చున్ చాలా దయగల మరియు భావోద్వేగ వ్యక్తి. ఈ ముగ్గురు కలిసి కిమ్ జా హంగ్ ను 7 ట్రయల్స్ కు తీసుకువెళ్తారు. ఈ ట్రయల్స్ ఒక్కొక్కటి ఒక్కో పాపాన్ని పరీక్షిస్తాయి: హత్య, సోమరితనం, మోసం, అన్యాయం, ద్రోహం, హింస మరియు కుటుంబ ధర్మం. ఈ ట్రయల్స్ ను దాటితేనే అతను పునర్జన్మ పొందగలడు. ప్రతి ట్రయల్లో ఒక దేవత లేదా జడ్జి ఉంటారు. వారు కిమ్ జా హంగ్ జీవితంలోని సంఘటనలను పరిశీలిస్తారు. గాంగ్ రిమ్ మరియు అతని టీం కిమ్ ను డిఫెండ్ చేస్తారు. అతని జీవితంలోని మంచి పనులను హైలైట్ చేస్తూ అతని పాపాలకు వివరణలు ఇస్తారు. మొదటి ట్రయల్ హత్య గురించి. కిమ్ జా హంగ్ ఒక అగ్నిమాపక సిబ్బందిగా ఎవరిని హత్య చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది, కానీ ఈ ట్రయల్లో అతని జీవితంలోని ఒక సంఘటన గుర్తు చేయబడుతుంది. అక్కడ అతను ఒక వ్యక్తిని కాపాడలేకపోయాడు. ఈ సంఘటన అతన్ని చాలా బాధ పెడుతుంది, కానీ గాంగ్ రిమ్ అతని ఉద్దేశాలు స్వచ్ఛమైనవి. అతను తన వంతు ప్రయత్నం చేశాడని వాదిస్తాడు. ఈ ట్రయల్లో కిమ్ సమర్థవంతంగా డిఫెండ్ చేయబడతాడు మరియు అతను ఈ ట్రయల్ను క్లియర్ చేస్తాడు. రెండవ ట్రయల్ సోమరితనం గురించి. కిమ్ జా హంగ్ తన వృత్తిలో ఎప్పుడూ సోమరితనం చూపలేదు. అతను ఎల్లప్పుడూ తన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాడు. ఈ ట్రయల్ కూడా అతనికి సులభంగా దాటబడుతుంది, ఎందుకంటే అతని జీవితం అంతా ఇతరులను కాపాడడానికి అంకితం చేయబడింది కాబట్టి. ఇక మూడవ ట్రయల్ మోసం గురించి. ఈ ట్రయల్లో కిమ్ జా హంగ్ జీవితంలోని కొన్ని సంఘటనలు పరిశీలించబడతాయి. అక్కడ అతను కొన్ని చిన్న అబద్ధాలు చెప్తాడు, కానీ గాంగ్ రిమ్ ఈ అబద్ధాలు ఎవరిని హాని చేయటానికి కాదని, అవి ఇతరుల భావోద్వేగాలను కాపాడడానికని చెప్పినవని వాదిస్తాడు. ఈ ట్రయల్ కూడా కిమ్ కు అనుకూలంగా ముగుస్తుంది. ఇక నాలుగవ ట్రయల్ అన్యాయం గురించి. ఈ ట్రయల్లో కిమ్ జీవితంలోని కొన్ని నిర్ణయాలు పరిశీలించబడతాయి. అక్కడ అతను అనుకోకుండా ఇతరులకు అన్యాయం చేసి ఉండవచ్చు. ఈ ట్రయల్లో గాంగ్ రిమ్ కిమ్ యొక్క ఉద్దేశాలను మరియు అతని పరిస్థితులను వివరిస్తాడు. అతను ఎల్లప్పుడూ న్యాయంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడని చెప్తాడు. ఐదవ ట్రయల్ ద్రోహం గురించి. ఈ ట్రయల్లో కిమ్ జా హంగ్ జీవితంలోని కొన్ని విషయాలు బయటపడతాయి. అక్కడ అతను తన కుటుంబం లేదా స్నేహితులను నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ ట్రయల్లో గాంగ్ రిమ్ అతని జీవితంలోని కష్టాలను మరియు అతను ఎదుర్కొన్న సవాళ్లను హైలైట్ చేస్తాడు. అతను ఎప్పుడూ తన వంతు ప్రయత్నం చేశాడని చెప్తాడు. ఆరవ ట్రయల్ హింస గురించి. కిమ్ జా హంగ్ ఒక అగ్నిమాపక సిబ్బందిగా హింసకు దూరంగా ఉన్నాడు, కానీ కొన్ని సందర్భాల్లో అతను తన బాధ్యతలను నిర్వర్తించడంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ ట్రయల్లో గాంగ్ రిమ్ అతని నిర్ణయాలు ఇతరుల ప్రాణాలను కాపాడడానికి తీసుకున్నవని వాదిస్తాడు. ఏడవ మరియు చివరి ట్రయల్ కుటుంబ ధర్మం గురించి. ఇది సినిమాలో అత్యంత భావోద్వేగ భాగం. ఈ ట్రయల్లో కిమ్ జా హంగ్ తన తల్లి మరియు తమ్ముడితో ఉన్న సంబంధం గురించి వివరించబడుతుంది. కిమ్ తన కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశాడు, కానీ అతను తన తల్లిని సరిగా చూసుకోలేనని బాధపడతాడు. ఈ ట్రయల్లో అతని జీవితంలోని అనేక రహస్యాలు బయటపడతాయి మరియు ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కన్నీళ్లలో ముంచెత్తుతాయి. సినిమాలో కిమ్ జా హంగ్ కథతో పాటు గార్డియన్స్ యొక్క బ్యాక్ స్టోరీ కూడా చాలా ముఖ్యమైనది.
గాంగ్ రిమ్, హే ఓన్ మాక్ అలాగే డీక్ చున్ గత జీవితంలో తమ సొంత పాపాల కారణంగా పరలోకంలో గార్డియన్స్గా పనిచేస్తున్నారు. వారు 49 ఆత్మలను విజయవంతంగా పునర్జన్మకు తీసుకెళ్తే వారికి కూడా పునర్జన్మ అవకాశం లభిస్తుంది. కిమ్ జాహంగ్ వారి 49వ ఆత్మ. ఈ బ్యాక్ స్టోరీ సినిమాకు మరింత లోతును జోడిస్తుంది, ఎందుకంటే గార్డియన్స్ కూడా తమ సొంత రిడెంప్షన్ కోసం పోరాడుతున్నారు. అలాంగ్ విత్ ద గాడ్స్ ద టూ వరల్డ్స్ కొరియన్ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఈ సినిమా కేవలం కొరియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. దీని సీక్వెల్ అలాంగ్ విత్ ది గాడ్స్ ది లాస్ట్ 49 డేస్ కూడా చాలా విజయవంతమైంది. ఈ సినిమా మనకు జీవితంలోని విలువలను, కుటుంబ ప్రేమను మరియు క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దీని భావోద్వేగ కథకు కనెక్ట్ అవుతారు. మీరు ఈ సినిమా ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. మరి మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్ లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.